నాకు మీతోని ముచ్చట్లు పెట్టకపోతే అసలు మనసున పట్టదుల్లా. ఇయ్యాలనైతే మీకోసం చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దీన వరుస పెడదాం పాండ్రి. తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలల్లా మొదలు హెడ్లైన్స్ ఇద్దాం పాండి. మరి జిల్లాలకు కొత్త అధ్యక్షులు వచ్చిండ్రు పువ్వు పార్టీకి. అందరికంటే ముందుగానే తయారైతున్నట్టున్నారు ఎలక్షన్లకి. ఈటెల సారుకు ఫోన్ చేసిండట కేసీఆర్ సారు. సోషల్ మీడియాలా గీ ముచ్చట్నే అవుతుంది వైరలు. అందని ద్రాక్ష అవుతున్నది బంగారం. వారం రోజుల్లోనే అయింది మస్తు పిరం. ఫ్రీ బస్సు పథకంతోని మోపైతున్నాయి తీరొక్క పంచాదులు. ఇప్పటికన్నా బస్సులను పెంచుతారా సర్కారోళ్ళు? కోడికి పరీక్షలు ఎత్తున్న రాములు. అడ్డమైన కోళ్ళతో తిరిగకే, అడ్డమైన వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి ఇత్తులు బుక్కకే అంటే ఇంటవా? ఇప్పుడు చూడు ఎట్లయిందో. పూపాటి పెద్ద లీడర్లు ఎందుకో చాలా మారిందని అనిపిస్తున్నారులా. గప్పట్లెక్క సడ్డమాలినట్టు ఉంటలేరు, మంచిగా హుషారుగా ఉంటున్నారు అనిపిస్తున్నదుల్లా. గీతాప అధికారం మనదే అని తెలంగాణలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఒకటే డైలాగ్ చెప్తుంటే ఏందో అనుకున్నాం. కానీ ఇప్పుడైతే పెద్ద ప్లానింగే వేసినట్టు అనిపిస్తున్నారు పూపాటోళ్ళు అని మాటలు వినబడుతున్నాయి బయట. మరి గాళ్ళు వేసిన ప్లానింగ్ ఏందో, గా ముచ్చట్లు ఎందుకు వస్తున్నాయో ఇగో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండ్రి. తెలంగాణలో అధ్యక్ష మార్పులు చేస్తున్నది పూపాటి. 33 జిల్లాలుంటే దాంట్లో 27 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పెట్టింది. ఇక ముంగటున్న ఎలక్షన్ల కోసం అన్ని పార్టీల కంటే ముందు జాగ్రత్త పడ్డదన్నట్టు పూపాటి. ఎట్లనన్నా చేసి రాష్ట్రంలో షెయి పార్టీకి పోటీ పువ్వు పాటే అని నిరూపించుకునేందుకు పెద్ద ప్లానింగ్లే ఎత్తున్నదన్నట్టు పూపాటి. సర్పంచ్ ఎలక్షన్ల, పట్నం ఎలక్షన్ల గట్టిగానే సీట్లు గెలవాలని అందరికంటే ముందే అస్త్రాలు తయారు చేసుకుంటున్నారట. గందుకే ఇప్పుడు గీ అధ్యక్షుల కార్యాన్ని ముంగటేసుకున్నారట. జిల్లా అధ్యక్షుల ముచ్చటనే కాదు, రాష్ట్ర అధ్యక్షుల ముచ్చట మీద గట్టిగానే శ్రద్ధ పెట్టిండ్రట మోదీ సారు, అమిత్ షా సారు. ఇప్పుడున్న కిషన్ రెడ్డి సారు సెంటర్లో బిజీ ఉండే వరకు రాష్ట్రాన్ని పట్టించుకునుడైతలేదని రాష్ట్రంలో ఉండే ఈటెల సారుకే గా పదవిత్తరని చాలా మలకలినవడ్డాయి ముచ్చట్లు. ఇక మున్పటి కంటే ఎక్కువ జోరును చూపెట్టనీకి గా పంచాదిని కూడా తెంపి ఈ వారం 10 రోజుల్లో కొత్త అధ్యక్షుని పెడతారట. ఇక మరి చూడాలే. పోయిన తాప పట్నం ఎలక్షన్ల కారు పార్టీతోటి పోటీపడి ఎక్కువనే సీట్లు గెలిచిన పూపాటి ఇప్పుడు అధ్యక్షుల మార్పుతోటి మరి ఇంకేమన్నా సీట్లు గెలుతాయో లేకపోతే ఏమైతుందో చూడాలే అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. కారు పార్టీ సర్కార్ల పైసల మంత్రిగా హెల్త్ మినిస్టర్గా పనిచేసిన ఈటెల సారు అటెన్కల కారు దిగి కాషాయం కప్పుకున్న ముచ్చట అందరికీ ఎరికే. కానీ ఈటెల సారు మళ్ళీ కారు పార్టీలకు అత్తే మంచిగుండు అని ఇప్పటికి కూడా చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు అనుకుంటూనే ఉన్నారు. అగ్గో కారు పార్టీతోటి పాటు ఈటెల సార్ను కూడా ఇష్టపడే గసంటి కార్యకర్తల కోసమే ఇగో గీ ముచ్చట. ఈటెల సారుకు కేసీఆర్ సారు ఫోన్ చేసి మాట్లాడిందట. షాక్ అయినరా? గిదానికే గింత షాక్ అయితే ఇంకా పురాగా ముచ్చటింటే ఏమైతారో మరి. మళ్ళా కారు పార్టీలకు రమ్మని ఈటెల సారుకు ఫోన్ చేసిండట కేసీఆర్ సారు. ఇక ఈటెల సారు ఏమన్నాడనేది తెలియదు గాని కేసీఆర్ సారు ఫోన్ చేసిండనే ముచ్చటైతే ఇప్పుడు మస్తుగా నడుతున్నది బయట. అగ్గో గాదాని మీద ఈటెల సారు ఇగో గిట్లా మాట్లాడిండు. ఓసారి కేసీఆర్ గారు ఫోన్ చేసిండు, మంచిగా పడింది అంటారు. ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో, ఇంకెవరు ఉన్నారో దీనికి. కానీ 4 ఏళ్ళుగా నేను అనేక విషయాల పట్ల స్పష్టత చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది ఇది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఎవ్వరున్నారో గిదానెనక గాని ఇవన్నీ ఉత్తముచ్చట్లే అని అంటున్నాడు ఈటెల సారు. 4 ఏళ్ల సంది క్లారిటీ ఇస్తున్నా కానీ ఇంకా గిసొంటి ముచ్చట్లు పుట్టించుడు ఎవ్వలకు మంచిది కాదని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఈటెల సారు. మరి పువ్వు పార్టీలు ఉన్నా కూడా కారు పార్టీతోటి మంచిగానే ఉంటున్నాడని గిసొంటి ముచ్చట్లు వస్తున్నాయో లేకపోతే ఏందో గాని సోషల్ మీడియాలో ఎవ్వరు పడితే వాళ్ళు, ఎవ్వల గురించి పడితే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు పుట్టిస్తున్నారు. ఇక కేసీఆర్ సార్ ఫోన్ చేయలేదని ఈటెల సార్ అయితే కుండబద్దలు కొట్టిండు. మరి చూడాలే ముంగట ఏమైతుందో మళ్ళా.
మా నాయనకు మొన్ననే చెప్పిన అగ్గు ఉన్నప్పుడే ఒక 4 తులాలు కొనే నాయన లగ్గానికి అక్కడికత్తది అని. ఇంటేనా అస్సలకే ఇనకపాయే. ఏమయ్యా అప్పులున్నాయని ఉన్న బంగారం అమ్మితివి, ఫంక్షన్లకు పోయిన కాడ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడేమో బంగారం కొనమంటే నేల సూపులు చూడబడితివి. ఇగో ఊళ్ళల్లో గిట్లనే ఉన్నాయట ముచ్చట్లు. ఎందుకంటే బంగారం ఎవ్వలకు అందకుండా భగభవ మండుతున్నది మళ్ళా. వామ్మో వాయ్యో, ఇదేందయ్యా ఇది? బంగారం ఉన్నట్టుండి గింత పిరమైంది. పట్నంలా తులం బంగారం ఏం తక్కువ 87,000కు మీదనే ఉన్నది. వెండేమన్నా తక్కువ ఉన్నదా? అది కూడా దంచకపోతున్నది. కిలో వెండి 1,00,000 రూపాయలకు మీదనే ఉన్నది. 10 రోజులల్లనే బంగారం 5,000 రూపాయలకు మీదనే పెరిగిందుల్లో. ఈ నెలలనే 1,00,000 కూడా దాటిపోతుందని అంటున్నారు. మరి బంగారం గింత పిరంగానికి కారణం ఏందంటే సగం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యము, ఇక ఇంకా సగమేమో లగ్గాల పుణ్యమే. అమెరికాలో ట్రంప్ సార్ గెలిచినాక ఆయన చేసిన కొన్ని ఆలోచనలతోని బంగారం ధరలు గీతిరిగా పెరుగుతున్నాయట. ఇక అండ్లబోను మాఘమాసమాయే లగ్గాల సీజన్ కాబట్టి గట్ల కొంత బంగారం ధర పెరగనీకి కారణమట. అసలుకే లగ్గాల సీజను, బంగారం గింత పిరమైతే ఇక బీద బిక్కోళ్ళు బంగారం ఎట్లా కొంటారు, లగ్గాలు ఎట్లా చేస్తారు? ఏం చేస్తాముల్లా 4 తులాలు కొనే కాడ 2 తులాలు కొనుక్కోవాలి, తులం కొనే కాడ అర్ధ తులం కొనుక్కొని ఎలా తీసుకోవాలి? మరి ఈ లగ్గాల సీజన్ అయిపోయినాకనన్నా బంగారం ధర తగ్గుతుందో లేకపోతే తగ్గేదేలే అనుకుంటే ఇంకా కొండెక్కి కూసుంటుందో చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ మా ఆడోళ్లకు బంగారం అంటే మస్తు పాయిరమాయే. ఇక బంగారం గీతిరిగ పిరమైతే మా మొగోళ్ళు ఇంకేం బంగారం కొనిస్తారు అని ఎంత ఫీల్ అవుతున్నారో పోన్రి కొందరు అక్కలు. కొన్నుడు మాట అటు ఉంచుని గాని అక్కలు చెల్లెళ్ళు మొదలు మీ కాడున్న బంగారం పైలముల్లో. ఎందుకంటే బంగారం బగ్గ పిరమున్నది కాబట్టి దొంగల కండ్లన్నీ మీ బంగారం మీదనే ఉంటాయి. జర బయటికి పోతే పెయ్యాన్ని కండ్లు వేసుకోన్రి, లేకపోతే ఉన్న బంగారం భద్రంగా దాచిపెట్టుకొని గిల్టీ నగలేసుకొని పోన్రి. ఇక బంగారం పోయినాక లబ్బ లబ్బ మొత్తుకునే కన్నా ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం? అవుగాని పబ్లిక్ గిన్ని అన్న ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కానీ మా తాత మూతవారు అత్తలేడేందుల్లా ఉపరైతే విలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏడున్నావయ్యా? నేను ఆడికి చెప్పిన అడ్డమైన తిరుగుళ్ళు అద్దె ఆడికిడికి తిరగకు, వాళ్ళ వీళ్ళ సోపతి పట్టకు అని చెప్పిన. ఇప్పుడు చూడు ఎట్లా అయిందో. మరి అసలు దీనికి ఏమైంది కావచ్చు? గుండె సప్పుడు అయితే మంచిగానే వినొస్తుంది మరి. ఏమైంది మరి? తేలు మంత్రం రానోడు పాము మంత్రం చదివిండు అన్నట్టు నీకు ఈక తెలియదు తోక తెలియదు. గా స్టెథోస్కోప్ మెడల్ వేసుకొని ఎవరిని పరీక్షిస్తున్నావు పెద్ద మనిషి? ఇంతకు ఎవలకేమైంది ఎవలాళ్ళు? ఇట్లా మీదికి మంచిగా పట్టుకోరా రా, గిట్లా పట్టుకో. అరే మరి దీని ఊపిరితిత్తులు గిట్లా ఖరాబ్ అయినాయి అంటావా రా రాసిండ్రు? ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే మోస ఎట్లా వస్తుంది ముసలోడా? మంచిగానే వస్తాండే. ఓ మంచిగా వస్తాను, కానీ ఇత్తులు ఎందుకు బుక్కుతలేదు మరి? ఓస్ని అన్నాలం పాడుగాను నువ్వు సెబుల్లలో స్టెథోస్కోప్ పెట్టుకొని చెకింగ్ చేస్తుంటే నిజంగానే ఎవరు పేషెంట్ చూస్తున్నావు అనుకున్నా ముసలోడా. నువ్వు చూసేది కోడినా, దానికేమైందని గట్ల చూస్తున్నావు? అరే ఇది నిన్నటి సంధి ఇత్తులు బుక్తలేదు పిల్ల అంచనా. మరి ఇక పలక ఫోన్లో రీల్స్ చూసుకుంటా 4 ఇత్తులు బుక్తావా చెప్పు? అట్లా చూపెడతారే నీ పలక ఫోన్ తీరా. అరే అడ్డమైన కోళ్ళతో తిరగకే, అడ్డమైన వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగి ఇత్తులు బుక్కకే అంటే ఇంటవా? ఇప్పుడు చూడు ఎట్లయిందో, ఎల్లెలక పడ్డట్టు అయిపోయిందా నీ బతుకు? నీ బతుకుల మన్ను కొట్ట. ఎందుకు ఇట్లా తయారవుతానో చెప్పు నువ్వు? ఇగో ఇట్లనే చిన్నబోయి ఉంటుంది పిల్ల అంచను. ఆయన చెప్పు. కొడి కొడి అయ్యి. అరే నీ అవ్వ, కోడి ఇత్తులు బుక్కకుంటే నీ ఆస్తులేమో ఆగమైపోయినట్టే బగ్గ నారాజ్ అవుతున్నావు ముసలాడా. ఇడిచిపెట్టు దాన్ని. ఓ నేను వచ్చా మనుగొట్ట చెంపలేసుకో శంకిని. ఇది వచ్చి అల్లటప్ప కోడి అనుకున్నావే. సర్కారు అన్న పథకాలు అన్ని అమలు పరిచేది ఉంటే సమ్మక్క తల్లి గద్దెల కాడ కోత అని మొక్కిన కోడే ఇది ఇప్పుడేమో ఇట్లా గాబరా చేయబట్టి ఎట్లా అప్పటిదాకా బతుకుదా అని తండ్లాడుతా అంటాను. ఓయే యా అని చెప్పే నీకు ఏమైనా అనిపిస్తుందా? అరే అడుగురా రాచండ్రు. నీ కోడి సల్లగుండా గీ కోడి కాకుంటే పారం కోడిని తీసుకొచ్చి కొయ్యరాదు? ఏ కోడి అయితే మొక్కు చెల్లించ నీకి? అవు ఏ రాయి అయితేంది మూతి పనులు రాలగొట్టుకునేటందుకు, ఏ కోడి అయితేంది పానాలు పోగొట్టుకునేటందుకు. అట్లే ఉన్నది రా కథ కూడా మరి. అగో పారం కోళ్ళకేమైంది ముసలోడా? గిన్నొద్దుల సంది లోకం మీద తింటలేరా ఉంటలేరా? పారం కోళ్ళని తింటే పానం ఎందుకు పోతుంది చెప్పు? ఓ
పారం కోళ్ళను ఇన్నొద్దులు తిన్నది వేరు, ఇప్పుడు తిన్నుడు వేరే తల్లి. పారాలలుండే కోళ్ళకు అదేందో ఐరస్ సోకి కుప్పలే చచ్చిపిక్తానే అట కాదురా. మరి అసలు కోళ్ళను మనం కూడా తినేది ఉంటే మనకు లేని గాబరా కాదా? ఏమో పారం కోళ్ళను తెచ్చుకొని తినమని అంటాను ఏందా నది కుట్లదానా? అవును నిజమేనే తాత. ఇవాళ పొద్దుగాలనే పేపర్లో చదివిన కోళ్ళ ఫారాలలో ఉండే కోళ్లకు గదేందో అడ్డమైన వైరస్ వచ్చి ఒక్క రోజులనే లక్షల కోళ్లు జీవిడుతున్నాయట. ఖమ్మం నిజామాబాద్ జిల్లా ఫారాలలో కోళ్లకు గీ తిప్పల బాగున్నదని చెప్పిండ్రే. అబ్బా కొడుకు ఆగో ఇన్నావురా చంద్రు. అసలు అడ్డమైన పారం కోళ్ళను తిని రోగాల పాలయ్యే బదులు ఇసొంటి నాటుకోళ్ళనే కోసుకొని తినాలరా. మరి దీన్ని మనం కోసుకొని తిందామంటే ఇదేమో ఇట్లా కూరపట్ల పడుతుంది. ఎవరా కోడి ఏందా చెప్పు. అరే వచ్చే వారంలో మేడారం జాతరకు పోదాం అనుకుంటే ఏమో గిట్ట చేస్తుంది ఏంద్రా. ఇది డాస్కర్ సార్ ఇచ్చిన ఇది మిషన్ చక్కగా పని చేస్తుందా? మరి ఏం డాక్టర్ మంచిదే ఇస్తాడు. మరి గుంజ కొట్టుకుంటాందిరా గట్టిగానే. ఓ తాత అది ఇత్తులు బుక్కే నాడు బుక్కుతుంది కానీ నువ్వేం నారాజు కాకే. గా వ్యాధేదో మనకాడి పారళ్ళల్లో ఉండే కోళ్లకు రాలేదు కదా. ఓ కోని తీసుకొచ్చి మొక్కు చెల్లించుకుందువు. నువ్వేం నారాజు కాకే. ఏం మాట్లాడతానే నేల ముచ్చుదానా? ఆ అడ్డమైన పారం కోళ్ళని తీసుకొచ్చుకొని తిని నన్ను కూడా సాగమని అంటాను. అని అల్కదక్కువ మొక్కల అయినా నాదొక డప్టు. అప్పట్లో మనుషులకు కర్ణ పురుగు కదా సోకినట్టు మరి కోళ్ళకు కూడా ఏదన్నా కర్ణ పురుగు గిట్లా సోకిందంటవా? మరి ఎందుకు చస్తాయి అట్లా కుప్పలు చస్తాయి అట. ఏమోనే ఏ వైరస్ సోకిందో ఏమో గాని కోళ్ళు గిట్ల జీవిడుసుడు ఏబట్టి గా కోళ్ళ వ్యాధి మాకేడ అంటుకుంటదేమో అన్న భయానికి జనాలు పారం కోడి కూర ముఖాన్నే చూస్తలేరట. గీ దెబ్బతోని కోళ్ళ ఫారాలు కోళ్ళ సాగుతోని ఖాళీ అవుతున్నాయి. చికెన్ సెంటర్లు చిన్నపోతున్నాయట. కావా మరి పారాలలో ఉండే కోళ్ళు బాగా బలవాలని అడ్డగోలుగా సూది మందులు వేసుడా, అడ్డమైన తిండి చెత్త చెదారం పెట్టుడా. ఇక కామంటే ఎందుకు రోగాలు రావు చెప్పు. ఎవడేడపోతే వాళ్ళకేంది కోళ్ళు బలవాలే బగ్గ లాభాలు రావాలి గంతే. పారాలలో కథ గట్టున్నది రాజచంద్రు. గట్ల చేస్తున్నారు కాబట్టి గిసొంటి అడ్డమైన రోగాలు వస్తున్నాయటనే ఫారాలలో కోళ్ళకు రోగాలు సోకుడేమో గాని ఆ చికెన్ కూరను అగ్గొని కచ్చుకొని అది వండుకొని తిన్న జనాలకు ఏసొంటి అడ్డమైన రోగాలు మోపైతాయో ఏమో కదా. అది తలుచుకుంటేనే భయం అవుతుందిరా. మరి రోగాలు వచ్చిన కోళ్ళని తింటే మరి రోగాలు రావా? అవును నిజమేనే తాత. గీ కోళ్ళు సచ్చుడు చేయబట్టి జనాలు ఎవ్వరు చికెన్ సెంటర్ల ముఖాన చూస్తలేరని కోళ్ళ ఫారాలోళ్ళు ఆఫర్లు పెట్టి అగ్వకే కోడి కూర నమ్ముతున్నారట. అబ్బా కొడుకు ₹1,00,000 ఖర్చు అయినా మంచిదే కానీ ఈ కోడిని బాగు చేయించుకోవాలరా. కానీ పారం కోని అయితే కొనుకొచ్చుకొని తినేది లేదు. ఇక నువ్వు కాలెత్తు అలకదా కూడా. నేను ఎత్తు అనేది నీ కాలు కాదురా, కోడి కాలు ఎత్తు రాయించడం. ముసలోడా ఏ కాలన్నా చెప్పవా? ఇత్తులు కచ్చకాయలు అన్ని నీకు చెప్తారా కుక్క చెవులోడా. మంచిగా పట్టుకో. మరి ఏమైందిరా ఈ కోడికి? అరే మొన్న ఈ చెట్టు కింద నేను ఒక గిలాసుల మందు తాగి దాన్ని పారేసిండ్రా. ఆ గిలాసుల మందు సుక్కుండి అది గిట్ట తాగిన కానిచలే ఇత్త చేస్తుంది. మరి ఏమన్నా దీని ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి అంటావా? ఏంది ఇంత తాగినా నీ ఖరాబ్ కాలే కానీ దీని అవుతాయా? అంతే అంటావా? ఓ తాత గా కోడికి ఏం వైద్యం చేస్తావు తీయరా? అదే కోళ్ళను గుడ్లను తినుండ్రి, ఇమ్యూనిటీని పెంచుకోండి. వీటిని బగ్గా ఉడికిస్తాం కాబట్టి ఎసొంటి వైరస్లున్నా చచ్చిపోతాయి. వాతావరణంలో మార్పులు చేయబట్టి కోళ్ళు చచ్చిపోతున్నాయి. గంతేగాని ఎసొంటి పుకార్లను నమ్మకుండ్రి అని చెప్తున్నారే పాడి పశువులను కోళ్ళను చెకింగ్ చేసే డాక్టర్లు. తింటాం అడ్డమైన సూదులేసిన కోళ్ళని తిని మేము దాఖానలో అంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి, పారం కోడిని తినండి మంచిగా బగ్గ బలవండి అని చెప్పు. నీ అది కోడేదిరా పోతాంది తప్పించుకొని అది పోతాను నన్ను వేడిచిపెట్టావు అని అలకదా కొమ్మ కోళ్ళ కట్టే ఉరుకు దాన్ని పట్టుకురా పోరా. దాని పానం మంచిగా లేక సూచేద్దామని నేను అంచనా. చూసిండ్రానుల్లా కోళ్ళకేదో వైరస్ వస్తుందని తెలిసే వరకు చాలా మంది చికెన్ తినాలంటేనే మస్తుగా బూలు పడుతున్నారట. చికెన్ రేట్లు కూడా బగ్గనే తగ్గుతున్నాయి. ఇంకో దిక్కేమో చికెన్ను ఉడకబెట్టి తింటాం కాబట్టి ఏ వైరస్ ఉన్నా పోతుంది. కోళ్ళు జీవిడ్చనీకి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం, బుగులు పడాల్సిన పని లేదని అంటున్నారు కొందరు. మరిగా ఇవన్నీ తెలిసినాక చికెన్ కూర తింటారో లేకపోతే గీ వైరస్ వార్తలు బంద్ అయ్యేదాకా చికెన్ తినుడు బంద్ పెడతారో మీ ఇష్టం. ఇక మేం చెప్పాల్సింది చెప్పినాం. అమ్మయ్య పబ్లిక్ బ్రేక్లన్నీ అయిపోయినాయి. మిగిలిపోయిన వార్తలు కూడా చూడండి. మొన్నీ నడుమనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సర్కారుకు పంచాది అయినట్టే అయ్యి కొස්සకు తెగింది. దానికి కారణం సర్కారోళ్ళు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పినా కూడా సినిమాలు ఎవ్వరు మాట్లాడకపోవడే అని ముచ్చట్లు నడిచినాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు కొత్త ఆలోచన చేసిండ్రు. వాళ్ళిచ్చే అవార్డుల మీద ఆధారపడం, మాకు మేమే అవార్డులు ఇచ్చుకుంటాం అని ఓ డేట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక అవార్డు పేరు కూడా ఫిక్స్ చేసుకునే పనుల పడ్డారట. అగ్గో గా ముచ్చట మిన్నే మీటింగ్ పెట్టుకున్నారు సినిమాలంతా.
భక్త ప్రహ్లాద సినిమా 1932ల ఫిబ్రవరి 6వ తారీఖు నాడు టాకీస్లకు వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా. ఆగో గందుకే ఫిబ్రవరి 6వ తారీఖును తెలుగు సినిమా దినోత్సవంగా చేసుకుంటారట సినిమోళ్ళంతా. ఇక వచ్చే ఏడాదికించి గా కార్యాన్ని మస్తు పెద్దగా చేసుకొని అవార్డులు కూడా ఇచ్చుకుంటారట. అట్లనే తెలుగు సినిమా కోసం ఓ జెండాను తయారు చేపించే బాధ్యత పరుచూరి గోపాలకృష్ణ సార్కప్ప చెప్పిండ్రు. ఇక సినిమా దినోత్సవమైన ఫిబ్రవరి 6వ తారీఖు నాడు సినిమోళ్ళ ఆఫీసుల మీద ఇండ్ల మీద గా జెండానే ఎగరెత్తారట. ఇక గీ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటా గప్పట్ల సర్కారోళ్ళు ఇచ్చే నంది అవార్డులు బందవుడు మీద ఇగో గిట్లా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా. నంది అవార్డుల ముచ్చట సర్కారోళ్ళు యాది మర్చిండ్రు కాబట్టి ఎవ్వల మీద ఆధారపడకుండా సినిమోళ్ళకి అవార్డుల కార్యం పెట్టుకున్నారట. ఇక రాజకీయ లీడర్ల కంటే సినిమోళ్ళకే ఎక్కువ విలువ ఉంటదని కూడా మాట్లాడుకొచ్చిండు మురళీమోహన్ సారు. రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటులు. ఎందుకనంటే రాజకీయ నాయకులు పదవిలో ఉన్న రోజులు చాలా రోజులు వెంట పడతారు, అందరూ చేస్తారు నుంచి ఉంటుంది. కానీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరు బలకరించారు. కానీ సినిమా వాళ్ళకి అలా కాదు. సినిమా వాడు అనేది ఒక గ్లామర్ కనుక వచ్చిందంటే మనం సినిమాల్లో నటించకపోయినా సినిమాలు తీసినా తీయపోయినా సినిమా వాడు రా అంటారు. రాజకీయ లీడర్ల పతార పదవులున్నంత వరకే గాని సినిమాలకు ఎప్పటికీ ఉంటది అని అంటున్నాడంటే గిదేమన్నా తెలంగాణ సర్కార్ను ఏపీ పాత సీఎం జగన్ అన్నను మనసులో పెట్టుకునే మాట్లాడిండా ఏంది అనే అనుమానాలు నడుతున్నాయి బయట. ఇక గాముచ్చటేమో గాని చూడాలే మరి. ఇక సినిమా మంత్రి ఏమంటాడో ముఖ్యమంత్రి ఏమంటాడో గీ సినిమాల అవార్డుల కార్యం ముచ్చట మీద అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చిన, ఇక అవి కూడా చూసేయండి. వామ్మో, చెట్టుకోసారి కొమ్మ మీద కూర్చున్నది కోతి అనుకునేరుళ్ళు. అది పెద్ద పులికి బుగులు వాడి చెట్టు ఎక్కిన వాళ్ళని చూసినాం గాని మరి పులి ఎవలకు భయపడి గిట్ల చెట్టు ఎక్కిందో ఏమో కదా. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం చింతపల్లి ఊళ్ళో కొందరు అడవిలో తిరుగుతుంటే చెట్టు మీద ఏదో సప్పుడై చూసే వరకు చెట్టు సిటారి కొమ్మన చిరుత పులిగా ఆనొచ్చిందట. మరి జనాలను చూసే చెట్టు ఎక్కిందో లేకపోతే షికారు చేసేటందుకు చెట్టు ఎక్కిందో తెలియదు గాని మొత్తానికైతే ఆ ఊరోళ్ళ కిస్మత్ మంచిగుండి ఎవ్వలకు ఏం కాలే. ఇక చెట్టు మీద పులి కూర్చున్నదని వీడియోలు తీసి అడవి ఆఫీసర్లకు మతలకు పంపే వరకు వాళ్ళొచ్చి చూసేటాలకు ఆడ పులి లేదు గిలి లేదట. ఊరోళ్ళు ఎవరు అడవిలోకి పోవద్దని ఆర్డర్ వేసిర్రు ఆఫీసర్లు. విన్నారు కదా, చింతపల్లి పబ్లిక్ జర పైలంగా ఉండేది మరి. ఆగో గీ అక్కెవలో గాని సీదా బస్సు మీదకి ఎక్కింది కదా, ఏం చేస్తాం మరి. ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఏ బస్సు చూసినా ఫుల్ పబ్లిక్ ఉండబట్టే గందుకే బస్సు లోపల సీటు కాదు కదా, అసలు నిల్సోనికి కూడా జాగలేదని గీ తిరగ బస్సు టాప్ మీదకి ఎక్కుతున్నారు కొందరు ఆడోళ్ళు. ఇగో గీడ చూడుండ్రి, ఇద్దరు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని ఎట్లా కొట్టుకుంటున్నారో. గీళ్ళు కూడా కొట్టుకుంటున్నది బస్సుల సీటు కోసమే. మొదలు ఒక అక్క సీటు మీద దస్తేసిందట. ఇక ఇంకో ఆమె వచ్చి కూసునే వరకు లొల్లి షురువయ్యి ఆఖరికి గిట్ల జుట్లు పట్టుకునేదాకా పోయింది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బస్టాండ్ కడ జరిగింది ఇది. అయ్యా సీఎం రేవంత్ సారు, ఫ్రీ బస్ పథకానికి ఎవ్వరు అడ్డం పడ్డా ఆళ్ల మీదకి బస్ ఎక్కిచ్చినా సరే మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇస్తా అని అప్పట్లాంటివి అడ్డం పడ్డోళ్ళ మీదకి బస్ ఎక్కించడేమో గాని సరిపోను బస్సులు లేక ఆడోళ్ళ గిట్ల బస్సు టాపు మీద ఎక్కుతున్నారు. గివన్నీ యూషన్నా జర గిప్పటికన్నా బస్సులు పెంచుండ్రని అంటున్నారు గిసొంటి యూషనోళ్ళు. ఏం ఫ్రీ బస్సో ఏమో పోన్రి. బస్సులల్లో మా ఆడోళ్ళ పరిస్థితే గిట్లుంటే ఇక పైసలు పెట్టుకొని పోయే మొగోళ్ళ పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోండిగా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జింకలంటే ఎర్రగనో గోధుమ రంగులనో ఉంటాయి గాని గిడున్న జింకను చూడుండ్రి, హంస లెక్కనే ఎంత తెల్ల ఉన్నదో. మొగుల మీదున్న చందమామ లెక్కనే అడవిలో ఎలిగిపోయే వరకు చూసినోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అవుతుండ్రట.
గిసొంటి జింకలు లచ్చల్లా ఒకటి ఉంటదట. గులాబీ రంగు కండ్లు, తెల్ల రంగు పెయ్యితో నుండే వరకు గివిటిని అల్బినో జింకలని పిలుస్తారట. అడవిలున్న మంచుల నడుచుకుంటూ పోతున్న గీ జింకను ఆడున్నోళ్ళు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తుగా వైరల్ అవుతున్నది ముచ్చట. అంతకు మొదలు 2 ఏళ్ల కింద కూడా కర్ణాటక అడవిల పొంటి గిసొంటి జింకను పోటువలు తీసిండ్రట కొందరు. ఇది ఏడగా నచ్చిందో ఏందో తెలియదు గాని వీడియోలు అయితే బగ్గ వైరల్ అయ్యే వరకు సినిమాలల్లా అతిలోక సుందరి భూమి మీదకి వచ్చినట్టు గీ జింక కూడా దేవలోకం నుంచే వచ్చినట్టున్నదని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఆగో పెద్ద పెద్ద వలలతోని బాయిలకించి మనుషుల్ని బయటికి తీస్తున్నారు కదా. ఇక బాయి చుట్టూతా పోలీసోళ్ళు పబ్లిక్ కూడా బగ్గనే జమైనరంటే గిల్లేదన్నా సూసైడ్ ప్లాన్ చేసిండ్రు కావచ్చని అనుకునేరు. కాదుల్లో అసలు ముచ్చటేందంటే రమేష్ అనే గీ పెద్ద మనిషి మిరియాల దెంపనికి పెరట్లున్న షెట్ ఎక్కిండట. ఇక గీన వజనుకు కొమ్మిరిగిపోయి పక్క ఉంటున్న గీ బాయిల పడ్డాడట. ఇక బాయిల పడ్డ గీన నీళ్లలో సోయి లేకుండా వాడున్నాడట. అయ్యో మా ఇంటాయనకు ఏమైందోనని నడుముకు తాడు కట్టుకొని బాయిలకు దిగిన భార్య ఏం బుగులు పడకుండా అర్ధగంటకు మీదనే నీళ్ళలో భర్తను పట్టుకొని ఉన్నదట. ఇక బాయిలకెంచే కేకలు పెట్టే వరకు చుట్టుముట్టున్నోళ్ళందరూ బాయి కడిగి ఎరిండ్రట. ఇక ఎంబటే ఆడున్నోళ్ళందరూ పోలీసులకు మతలావి చేసే వరకు ఆళ్ళొచ్చి గిల్లిద్దరిని బాయిలకెంచి బయటికి తీసిండ్రు. గిట్లా కేరళలున్న ఎర్నాకులంలో జరిగింది ఇది. పానాలను కూడా లెక్క చేయకుండా భర్త కోసం ఈమె చేసిన సాహసాన్ని అందరూ తారీఫ్ చేస్తున్నారు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దగ్గర చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.